మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రేక్షక మహాశయులకు నమస్కారం, శుభాశీస్సులు. ఈ జూన్ నెలలో మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. అయితే ఈ జూన్ మాసంలో కొన్ని ముఖ్యమైన పర్వదినములు ఉన్నాయి. ముందుగా వాటి గురించి తెలుసుకొని తర్వాత మనము రాశి ఫలాల్లోకి ప్రవేశిద్దాం. ఈ జూన్ మాసంలో 2వ తేదీ నాడు బృహస్పతి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఈ సమయంలో మనకి యమునా నదికి పుష్కరములు వస్తాయి. మనకు తెలిసిందే, గురువు రాశి మారినప్పుడు ఆ సంచారంలో భాగంగా నూతన రాశిలోనికి ప్రవేశించినప్పుడు ఒక నదికి పుష్కరాలు వస్తాయి ప్రతి సంవత్సరం. ఈసారి యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి. అవి 2వ తేదీ నుండి ప్రారంభమవుతున్నాయి. అలాగే జూన్ 3వ తేదీ రోజు మనకు సంకష్టహర చతుర్థి అనేది వస్తుంది. ఈ సంకష్టహర చతుర్థి నాడు మనము గణపతి ఆరాధన చేయడం ద్వారా మన కష్టాల నుండి బయటపడతాం. శక్తి ఉన్నవారు ఆ రోజు గణపతి హోమం కూడా చేయించుకుంటారు. శక్తి లేని వారు గణపతి ఆలయ సందర్శన, తమకు తోచిన విధంగా యథాశక్తి, యథాభక్తి, యథామతి ఆ గణపతిని ఆరాధించటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అలాగే 11వ తేదీ రోజు మనకు ఏకాదశి పర్వదినం వస్తుంది. ఆ రోజు ఉపవాసం ఉండటము, విష్ణుమూర్తి ఆరాధన చేయడం, నారాయణుని ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాలను, ఆరోగ్యాన్ని పొందుతాం. అలాగే 13వ తేదీ రోజు మనకి శని త్రయోదశి, అలాగే మాస శివరాత్రి కూడా వస్తున్నాయి. ఈ 13వ తేదీ అనేది అత్యంత ప్రముఖమైనది, ప్రాముఖ్యత కలిగినది. ఆ రోజు మనము శివారాధన చేయటం ద్వారా, ముఖ్యంగా సాయంత్రం శివార్చన చేసుకోవటం ద్వారా, శివలింగానికి అభిషేకం చేసుకోవటం ద్వారా మనకు ఉన్న అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి. ఆ రోజు చాలా పవిత్రమైనది, ప్రముఖమైనది. అలాగే 15వ తేదీ రోజు అమావాస్య వస్తుంది, సోమవతి అమావాస్య. ఈ అమావాస్య తర్వాత మనకి ఈ అధిక జ్యేష్ఠ మాసము అనేది ముగుస్తుంది. 16వ తేదీ నుండి మనకు నిజ జ్యేష్ఠ మాసం మొదలవుతుంది. ఈ 16వ తేదీ తెల్లారి 17వ తేదీ నుండి మనకు మామూలుగా సాధారణంగానే గృహప్రవేశ ముహూర్తాలు, వివాహాది శుభకార్యములకు సంబంధించిన ముహూర్తాలు ప్రారంభమవుతున్నాయి. అలాగే ఈ మనకి ఇంకొక పర్వదినాలు కూడా ఉన్నాయి, కాకపోతే ఇవి చాలా ముఖ్యమైనవి. అలాగే వట సావిత్రి వ్రతం కూడా ఉంది మనకి పౌర్ణమి రోజు. బహుశా అది 29వ తేదీ, జూన్ 29 అనుకుంటున్నాను. పౌర్ణమి రోజు మనకి వట సావిత్రి వ్రతం కూడా ఉంది. ఈ విధంగా ఈ జూన్ మాసంలో మనకు చాలా పర్వదినాలు వస్తున్నాయి. విష్ణుమూర్తికి సంబంధించినవి, అమ్మవారికి సంబంధించినవి, శివుడికి సంబంధించినవి. చాలా చక్కగా ఈ మాసాన్ని వినియోగించుకుందాం. మనందరము భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడిని ఆరాధిద్దాము, యోగక్షేమములను పొందుదాము, ఆరోగ్యములను పొందుదాము. ఇక ఈ మాసం, ఈ జూన్ మాసంలో ద్వాదశాది రాశుల వారికి, మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ 12 రాశుల వారు గమనించదగ్గ విషయం ఏంటంటే, ఏదైనా నేను చెప్తున్నాను అంటే అది రాశిని బేస్ చేసుకొని చెప్తున్నాను. అందరికీ ఇది సూటిగా తగులుతుంది అని కండిషన్ ఏమీ లేదు. ఎందుకంటే వారి వారి జన్మ లగ్నములను బట్టి కొన్ని ఫలితాలు మారుతుంటాయి. కాకపోతే ఇప్పుడు నేను చెప్తున్నది జన్మ రాశిని ఆధారం చేసుకొని. కాబట్టి
ఇప్పుడు ఒక 1,00,000 మంది ఒక రాశిలో ఉంటే 1,00,000 మందికి సూటిగా తగులుతాయని ఏమీ రూల్ లేదు. వారి వారి జన్మ లగ్నములను బట్టి ఫలితాలు కొంచెం అటు ఇటుగా మారుతూ ఉండొచ్చు. ఇది ప్రేక్షకులు గమనించగలరు. తదుపరి తులారాశి. ఈ తులారాశి జాతకులకు ఈ మాసంలో కార్యసాధన అనేది కనబడుతోంది. ఇక్కడ పంచమంలో రాహువు, షష్టమంలో శని, దశమంలో గురువు. ఈ విధమైన గ్రహస్థితుల వలన ఇప్పటివరకు ఆగిపోయి ఉన్న పనులు చాలా వేగవంతంగా ముందుకు వెడతాయి. అలాగే కొత్తగా చేపట్టిన పనులు కూడా సక్రమంగా సాధింపబడతాయి, సక్రమంగా ముగింపబడతాయి. ఏదైతే మొదలుపెట్టారో అవి సక్రమంగా ముగుస్తాయి, సక్సెస్ఫుల్గా ముగుస్తాయి. ఈ తులారాశి జాతకులకు ఈ మాసంలో అనుకూలంగానే ఉంది అని చెప్పవచ్చును. అలాగే ఈ రాశికి సంబంధించిన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఎవరైతే ఉంటారో వారికి ఈ మాసము అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చును. అలాగే విద్యార్థిని, విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు ఈ మాసంలో కొంచెము పురోగతిని సాధిస్తారు. తప్పకుండా ఈ తులారాశి జాతకులు ఎవరైనా కావచ్చు, హోమ్ మేకర్సే అనుకోండి, రిటైర్డ్ పీపుల్ అనుకోండి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారి అనుకోండి, స్టూడెంట్సే అనుకోండి, ఎవరైనా సరే ఏ రంగంలో ఉన్నా సరే ఈ తులారాశి వారికి గతంతో పోలిస్తే కొంచెం బెటర్మెంట్ అనేది కనబడుతుంది, కార్య సాధన అనేది కనబడుతుంది. అయితే ఈ తులారాశి జాతకులు చక్కగా వ్యాయామం చేయటము, సరైన పౌష్టికాహారము తీసుకోవటము సూచించటమైనది. అలాగే మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి అనేవి ఉండే అవకాశాలు చాలా కనపడుతున్నాయి. దీనిపైన, ఈ మైండ్ పైన కంట్రోల్ అనేది అవసరము, ఇది గ్రహించగలరు. దీనిని యోగా ద్వారా, మెడిటేషన్ ద్వారా సాధిస్తారు. అలాగే కేతుగ్రహ ప్రభావం వలన రూపాయి కష్టపడితే కొంచెం తక్కువగా ఫలితం రావచ్చు. 50 పైసలు, 60 పైసలు, 70 పైసలు, వారి వారి యోగ్యతను బట్టి, వారి వారి జాతక జన్మ జాతకాన్ని బట్టి. ఏదేమైనా కూడా ఈ పర్సెంటేజ్ ఆఫ్ రిజల్ట్స్, ఆ ప్రొడక్టివిటీ అనేది పెరగాలి అంటే గణపతి ఆరాధన చేయటము చాలా ముఖ్యము ఈ తులారాశి జాతకులకు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు, లేదా రీసెంట్గా ప్రయాణాలు చేసిన వారు ఎవరైనా ఉంటే, అంటే లాంగ్ టూర్స్, దూర ప్రయాణాలు చేసిన వారు ఎవరైనా ఉంటే ఈ మాసంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలా రీసెంట్గా దూర ప్రయాణాలు చేయని వారు ఈ మాసంలో దూర ప్రయాణాలను చేస్తారు, తీర్థయాత్రలను చేసే అవకాశం కనబడుతోంది. సరే, ఏదేమైనా కూడా ఈ తులారాశి జాతకులకు గతంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం అనుకూలంగానే ఉంటుంది. కార్య సాధన అనేది కనబడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరము, శరీరానికి తగిన వ్యాయామం ఉండాలి, అది గ్రహించగలరు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు కూడా కొంచెం ఓపికను ప్రదర్శించాలి, సంయమనాన్ని పాటించాలి. అనవసరమైన రాజకీయాలను ఎదుర్కొనే అవకాశం ఉంది, లేనిపోని అవమానాలను పొందే అవకాశం ఉంది, తమ ప్రమేయం లేకున్నా కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, వేటిల్లో అనవసరంగా తలదూర్చకండి, ఏ విషయాలను, అనవసరమైన విషయాలను పట్టించుకోకండి. మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఏదేమైనా కూడా కొంచెం బయట నుండి సహాయ సహకారాలు, ఏదైనా పని పెట్టుకుంటే ఆ పనికి సంబంధించిన సహాయ సహకారాలు కొంచెం తక్కువగా అందే అవకాశం ఉంది. ఓవరాల్ ఎట్ ద ఎండ్ కార్యసాధన కనబడుతున్నా కూడా ఈ ఇనిషియల్ హర్డిల్స్, ఇనిషియల్ స్ట్రగుల్ అనేది కనబడుతుంది. అది టెంపరరీయే, కాబట్టి టెన్షన్ ఏం పడనవసరం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే అట్లా అవుతుంది, అవ్వడం వల్ల ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. మీ పనిని ఆపకూడదు, మీ ప్రయత్నాన్ని ఆపకూడదు. ఎందుకంటే తర్వాత ఎలాగూ సక్సెస్ వస్తుంది. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఏమైనా కొత్త ఓపెనింగ్స్, ఏదైనా కొత్తవి అండర్టేక్ చేయాలనుకున్నా,
సరైన యోగ్యమైన సమయము ఇది. ఈ తులారాశి జాతకులు ప్రతి నిత్యము లక్ష్మీదేవిని ఆరాధించటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు.